నీడలో ఉన్నంతసేపు బాధ్యతల గురించి, చదువు అయ్యేంత వరకు సమాజం గురించి, కష్టం వచ్చేంత వరకు జీవితం గురించి తెలీదన్నట్టు అవని పూర్తిగా దూరం అయ్యేంత వరకు నీకు బంధం గురించి తెలీదు. బాధలు బ్రతకనివ్వవు, బాధ్యతలు చావనివ్వవు అన్నట్టుంది నాన్న నా పరిస్థితి. ఏం చేయమంటావు? అయినా చేయడానికి నా చేతిలో ఏముంది? అవనికి అమ్మకి మధ్య గత కొంతకాలంగా నలిగిపోతుండటం నువ్వు చూస్తున్నదే కదా. చెప్పండి అత్తగారు. నన్నలా పిలిచే అర్హత నీకు మరో 2 రోజులే. అయ్యో అత్తా, అలా అని నువ్వు అనుకుంటే ఎలా చెప్పు? ఎందుకు చేశానంటే చెప్పు చెప్పు. నువ్వు చేసుండవు, ఆ మాయలది చెయ్యమనుంటుంది. ఎల్లుండే పెళ్లి. తెలుసుగా. నువ్వు మాటిచ్చిన ప్రకారం అమ్మవారిని ముక్కు పుడకని తీసుకుని రావాలి, గుర్తుంది కదా? ష్యూర్ ష్యూర్. అంతేకాదు, అందరి సమక్షంలో మంగళసూత్రాల్ని తీసేయాలి. మాట్లాడవేంటి? మాట తప్పుదామని అనుకుంటున్నావా? నీలాగా మాట తప్పడం నాకు రాదత్తా. ఏయ్, వెయిట్ అత్తా, వెయిట్. మంగళసూత్రాలను నేను తీసేదెప్పుడు? నేను ఓడిపోయినప్పుడు, గెలిచినప్పుడు కాదు కదా. పెళ్లికి ఇంకా ఎన్నో గంటలు, 100 నిమిషాలు, 1000 సెకండ్లు ఉన్నాయి. ఇలాంటి గారడి మాటలు చెప్పి తప్పించుకుందామని అనుకుంటున్నావేమో. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఈ పెళ్లిని ఆపలేవు. మీ నమ్మకం మీది, నా నమ్మకం నాది. నేనైతే ఖచ్చితంగా వస్తాను. ఓకేనా? బాయ్ అత్తా. ఇంకా దాని ధైర్యం ఏంటో. మెడలోని తాళేవేదా? ఇక్కడ అర్చన అక్షయ్గా మారిందన్న సంగతి ఇంకా వాళ్ళకి తెలీదు. నా బిడ్డతో సహా వెళ్తాను. అందరూ అవాక్కవుతారు. ఏంటమ్మా? నేను నీ చెంతకు వచ్చానని నీ చింత తీరిపోయింది, కానీ నానమ్మ వాళ్లకు నా గురించి తెలిస్తే మళ్ళీ గొడవలు మొదలవుతాయి. కొత్తగా మొదలయ్యేదేముందమ్మా? ఎప్పట్నుంచో రావణ కాష్టంలా రగులుతూ ఉన్నవే కదా. నన్ను వాళ్ళ ముందుకు తీసుకొని వెళ్ళకు, నువ్వు ఇబ్బంది పడకు. నేను అర్చనగా ఉన్నప్పుడు నా వల్ల గొడవలు వచ్చింది చాలా తక్కువ, కానీ ఇప్పుడు ఈ రూపం నీ పాలిట శాపం అవుతుంది. ఈ రూపం అంటే నాకు ప్రాణమమ్మా. నేను ప్రాణం పోసిన రూపమమ్మా. ఇది వరమే గాని శాపం ఎందుకవుతుంది? నువ్వు ఎప్పుడెప్పుడు నా ముందుకొస్తావా, అందరికీ గర్వంగా చూపించుకుంటానా అని నేనెదురు చూస్తుంటే నువ్వు వద్దంటావేంటమ్మా? నీ గురించి కుటుంబంతో ఏంటమ్మా, ప్రపంచంతోనే పోరాడతాను. నిన్ను వాళ్ళ దగ్గరికి ఎప్పుడు ఎలా తీసుకువెళ్లాలో నాకు తెలుసు.